అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి మీద దాఖలైనటువంటి సిబిఐ నమోదు చేసినటువంటి కేసు రేపటికి వాయిదా పడినటువంటి నేపథ్యంలో అసలు రానున్నటువంటి శుక్రవారం రోజు జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టుకి వస్తారా రారా అనేది ఉత్కంఠగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. ఆయనతో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే బెయిల్ మీద బయట ఉన్నటువంటి నేపథ్యంలో ఆ బెయిల్ని సవాల్ చేస్తూ పలు రకాల కేసులు ఆయన మీద నమోదైనాయి. సిబిఐ కూడా ఆయన మీద ఒక కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో అది రేపటికి వాయిదా పడింది. అయితే అసలు ఈ అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి రానున్నటువంటి శుక్రవారం రోజు నాంపల్లి సిబిఐ కోర్టుకి హాజరవుతారా లేదా అనేది తీవ్ర ఉత్కంఠను రేపుతూ ఉంది. ఈ నేపథ్యంలో అసలు దీని మీద మీ విశ్లేషణ ఏంటంటే ఏం చెప్తారు సార్? ఒకటేంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్, జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆయన మీద ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ ఏవైతే ఉన్నాయో వాటి మీద రెగ్యులర్ విచారణ ప్రారంభమైంది. అవును, 19వ తారీఖు అంటే ఇవాళ నుంచి ప్రారంభమైంది. ఇది రెగ్యులర్ విచారణ ఉంటుంది, రేపటికి వాయిదా పడింది, తర్వాత రెగ్యులర్ విచారణ ఉంటుంది. సో రెగ్యులర్ విచారణ ఉన్నటువంటి క్రమంలో సిబిఐకి సంబంధించి కేసులు ఆల్మోస్ట్ 12 ఉన్నట్టుంది. ఈడీకి సంబంధించి 8, మొత్తం కలిపి అరౌండ్ 20 కేసులు ఆయన మీద ఉన్నాయి. వీటన్నిటి మీద విచారణ రెగ్యులర్గా జరిపించాలనేది సుప్రీంకోర్టు ఆర్డర్. ఇప్పటికే డిలే అయిపోయింది. సో రెగ్యులర్గా విచారణ జరపాలని నిర్ణయించారు. ఈ ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉంటాయో అవి త్వరితగతిన విచారణ జరపాలి అంటే కూడా గతంలో సిజే ఇచ్చాడు, ఆర్డర్ ఇచ్చాడు. అది ఇంప్లిమెంట్ కాల. అది ఇంప్లిమెంట్ చేయమని చెప్పి రఘురామకృష్ణరాజు ఆ మధ్యకాలంలో లాస్ట్ ఇయర్ ఒక పిటిషన్ కూడా వేశాడు సుప్రీంకోర్టులో. అది మళ్ళీ హైకోర్టుకు వచ్చినట్టుంది. అవును. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు రెగ్యులర్గా విచారణ ప్రారంభమైంది ఇవాళ నుంచి. ఈ రెగ్యులర్ విచారణ సందర్భంగా గురువారం రోజు విచారణ చేసి శుక్రవారానికి వాయిదా వేశారు. శుక్రవారానికి వాయిదా వేశారు అనగానే శుక్రవారం రోజు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరు కావాలి కదా. ఈ హాజరు కావాలి అని అంటే గతంలో ఇచ్చినటువంటి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఏదైతే ఉందో దాన్ని తొలగించాలి. కానీ ఇప్పటి వరకు కోర్టు సమన్లు జారీ చేయలేదు వ్యక్తిగతంగా హాజరు కమ్మని. వ్యక్తిగతంగా హాజరు కావాలి అని అంటే ఇప్పుడు సిబిఐ కోరాలి. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరు కావాలి ప్రతి శుక్రవారం. కాబట్టి ఆయన హాజరు కావట్లేదు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు. దానికి అప్పట్లో తాము కూడా అంగీకరించాము. కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా లేడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకు హాజరు కావాలని భౌతికంగా అని పిటిషన్ వేయాలి సిబిఐ. అవును. సిబిఐ నుంచి ఇప్పటి వరకు పిటిషన్ పడలా. ఎందుకని అసలు సిబిఐ ఎందుకు మిన్నికుండిపోతుంది ఈ విషయంలో అంటే ఏం చెప్తారు? మొదటి నుంచి కూడా సిబిఐ ఉదాసీనంగా వ్యవహరిస్తుంది అనేటువంటి అపవాద సిబిఐ మీద ఉంది. వైఎస్ ఫ్యామిలీ మీద ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి మీద కానీ లేదంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కానీ సిబిఐ ఉదాసీనంగా వ్యవహరిస్తుంది అనేటువంటి అభిప్రాయం సిబిఐ మీద ఉంది. అపవాదం ఎదుర్కొంటుంది సిబిఐ. ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తుంది అని అంటే అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. ఢిల్లీకి సంబంధించినటువంటి పెద్దలు ప్రమేయం ఉంది. ఢిల్లీ పెద్దలు ఆశీస్సులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. అందువల్ల బెయిల్ మీద కొనసాగుతున్నారు. 10 ఏళ్ల నుంచి బెయిల్ మీద కొనసాగుతున్నాడు అని అంటే ఇది న్యాయ వ్యవస్థ చరిత్రలోనే ఇది ఫస్ట్ కేసు. అందుకే దీన్ని కేస్ స్టడీ కింద విదేశాల్లో ఉండే యూనివర్సిటీలు కూడా చేపట్టాలనేది విపక్షాలు అప్పట్లో ఉన్నటువంటి ప్రతిపక్షంగా ఉన్నట్టు చాలా తెలుగుదేశం పార్టీ కూడా కోరింది. సో జగన్మోహన్ రెడ్డి కేసులు, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అభియోగాలు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినట్టు కేసుల విచారణలు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి బెయిల్ సంబంధించిన అంశము, క్విడ్ ప్రోకో ఎలా నడిచింది, వీటన్నిటి మీద ఒక కేస్ స్టడీ చేయాలి. ఇది యూనివర్సిటీలో పెట్టాలి. ఏది లా యూనివర్సిటీలో పెట్టాలి. లా యూనివర్సిటీలో పెడితే రాబోయేటువంటి తరాలకు కూడా పనికి వస్తుంది. ఇలాంటి నేరాలు కూడా చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఆ నేరాల నుంచి తప్పించుకునేదానికి ఏ విధంగా లాలో ఉండేటువంటి లూప్ హోల్స్ని వెతుక్కుంటారు. వీటన్నిటిని ఒక కేస్ స్టడీ కింద పెట్టాలి అనేటువంటిది డిమాండ్ కూడా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉన్నాడంటే బహుశా ప్రపంచంలోనే ఇన్ని సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఉండరు. ఏది ఆర్థిక నిందితుడిగా ఉంటూ, ఆర్థిక అంశాల్లో నిందితుడిగా ఉంటూ కూడా ఆయన ఇంతకాలం పాటు బెయిల్ మీద ఉన్నాడంటే
అది ప్రపంచ న్యాయ చరిత్రలో బహుశా ఆంధ్రప్రదేశ్లో అది కూడా జగన్మోహన్ రెడ్డి విషయంలోనే మాత్రమే సాధ్యమైంది. ఆ మధ్య 10 ఏళ్ళు అయిన సందర్భంగా కేకులు కూడా కట్ చేసుకున్నారు. బెయిల్ 10 ఏళ్ల పాటు బెయిల్లో ఉన్నారని. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడానికి కారణం ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయి అనేది. కానీ ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఇప్పుడు కూడా ఉన్నాయా అని అంటే, ఒకవేళ లేకపోతే సిబిఐ ఈ పార్టీకి పిటిషన్ వేసి ఉండేది. వ్యక్తిగత హాజరు నుంచి గతంలో మినహాయింపు ఇచ్చారు, ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పి. కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా లేడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. కాబట్టి ఆయన వ్యక్తిగతంగా ప్రతి శుక్రవారం హాజరు కావాల్సి ఉంది, ఆయన హాజరుపరచండి అని చెప్పి పిటిషన్ వేసి ఉండేవాళ్ళు సిబిఐ. అసలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పెద్దలు కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ఎందుకు మద్దతు తెలుపుతోంది అంటే, జగన్మోహన్ రెడ్డికి రాజ్యసభలో కొంచెం బలం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ బలం రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ వాడుకోవాలని ప్రయత్నం చేస్తుందా? అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతుందా అంటే ఏం చెప్తారు? సార్, ఒకటి అందుకే ముందస్తుగా జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము అంశాల వారీగా ఎన్డీఏకి మేము మద్దతు ఇస్తామని, లోక్సభ రాజ్యసభలో అంశాల వారీగా మేము మద్దతు ఇస్తామని చెప్పి ప్రకటించారు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఒకవేళ మద్దతు ఇవ్వని చెప్పినా కానీ ఎంపీలని బీజేపీ వాళ్ళు తీసేసుకుంటారు. దానికంటే మద్దతు ప్రకటిస్తామని చెప్పడం బెటర్ కదా. రెండు రకాలుగా లాభం కదా. ఒకటి కేసుల నుంచి ఉపశమనం ఉంటుంది, రెండేమో వాళ్ళకి మద్దతు ఇస్తామని చెప్పారు కాబట్టి సాఫ్ట్ కార్నర్ ఢిల్లీ పెద్దల్లో ఉంటుంది, వాళ్ళ ఆశీస్సులు పొందొచ్చు. ఒకవేళ దానికి భిన్నంగా వ్యవహరిస్తే ఈ ఎంపీలు, అక్కడ రాజ్యసభలో ఉన్న ఎంపీలు మొత్తం బీజేపీలో చేరే అవకాశం ఉంది. కాబట్టి దానికన్నా కూడా ఇది బెటర్ కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా అదే నమ్ముతాడు కదా. ఏ రోజైనా తన పంచలో మనిషి, తన ఇంట్లో మనిషి అని ఫీల్ అవుతాడు కదా జగన్మోహన్ రెడ్డిని. ఒక అడుగు కూడా ముందుకు వేయలేడు జగన్మోహన్ రెడ్డి తనని కాదని చెప్పి నరేంద్ర మోడీ, అమిత్ షా నమ్ముతారు కదా. కాబట్టి ఇప్పుడు అంశాల వారి మద్దతు ఇస్తానని చెప్పి అన్నారంటే ఎన్డీఏలో జగన్మోహన్ రెడ్డి కూడా భాగస్వామి. కాబట్టి లోపల భాగస్వామి చంద్రబాబు నాయుడు, బయట భాగస్వామి జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు ఎన్డీఏలో అసలు చంద్రబాబు గారు కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కనుక ఎన్డీఏకి మద్దతు ఇస్తాను అంటే చంద్రబాబు గారు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందంటారా? ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో డిమాండ్ చేసే పరిస్థితి కూడా లేదుగా. ఎందుకు చంద్రబాబు నాయుడు ఓన్లీ రిక్వెస్ట్ చేసే పరిస్థితి తప్పితే ఆయన డిమాండ్ చేసే పరిస్థితి లేదు. ఒకవేళ ఆయన బయటకు వస్తాడు, గవర్నమెంట్ పడిపోతుంది. గవర్నమెంట్ పడిపోయిన తర్వాత అనుకుందాం కొద్దిసేపు, అప్పుడు ఎవరు గవర్నమెంట్లో రావాలి? స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని నడపగలరా? ఇండియా కూటమి స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని నడపగలదా? అసలు ఆ ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు అసలు ఎవరికి ప్రధానమంత్రి అభ్యర్థి ఇవ్వాలనే దాని విషయంలోనే ఏకాభిప్రాయానికి రాలేకపోయారు వాళ్ళు ఎన్నికల ముందే. సో ఎన్నికలు అయిన తర్వాత కూడా ఇప్పుడు మేము కూటమిని ఏర్పాటు చేస్తాం, పలాని XYZ ఏదో పేరు చెప్పి ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటాడు, ఇండియా కూటమి నుంచి మేము ఇతన్ని ప్రపోజ్ చేస్తున్నాము, మాకు మద్దతు ఇచ్చేవాళ్ళు వస్తే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పలేకపోయారు కదా. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒకరు బయటకు వచ్చినా, లేదా నితీష్ కుమార్ బయటకు వచ్చినా నరేంద్ర మోడీ ప్రభుత్వం పడిపోతుంది అనుకున్నాం కొద్దిసేపు. మరి ఆల్టర్నేటివ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరు? ఒకవేళ ఏర్పాటు చేస్తారు అనుకున్నాం, అది కూడా అనుకున్నాం. ఎన్ని రోజులు ఉంటుంది? అంటే దేశంలో అనిశ్చితికి కారణం కాకూడదు కదా చంద్రబాబు నాయుడు. సో అనిశ్చితి కారణం కావాలని చెప్పి ఆయన కోరుకోడు ఎప్పుడు కూడా. అందుకని ఇప్పుడు డిమాండ్ చేసి మీరు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా ప్రత్యేక హోదా ఇస్తారా లేదా, ఇలాంటి డిమాండ్స్ చేసే పరిస్థితి ఉండదు. ప్రత్యేక హోదా విషయంలో మాత్రం రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీకి ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి గతంలో కూడా ఈ ప్రత్యేక ప్యాకేజీని చట్టబద్ధత చేసే విషయంలో మాత్రం రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది. అది చేయించేదానికి అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేగాని జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసుల మీద విచారణ చేయించేటువంటి అవకాశం లేదంటారా ఈసారి? ఆ పరిస్థితి ఉంటే అసలు ఈ పార్టీకి రమ్మనాలి కదా. ఇప్పుడు రెండో శుక్రవారం అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రెండో శుక్రవారం వచ్చినప్పుడు కూడా ఇప్పటికి కూడా సిబిఐ వాళ్ళు పిటిషన్ వేయలేదనంటే, సిబిఐ ఉదాసీనంగా వ్యవహరిస్తుంది అని అంటే రాజకీయ ఒత్తిళ్ళే అని చెప్పి అనుకోవాలి కదా. రాజకీయ పెత్తనం ఉందని చెప్పి అది అందరికీ తెలుసు కదా. సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా ముందు వస్తాయి, తర్వాత నరేంద్ర మోడీ వస్తాడు అనేది కాంగ్రెస్ పార్టీ పదే ప్రతి వాళ్ళకి చెప్పింది కదా. ఇవాళ సామాన్య పౌరులకు కూడా అది అభిప్రాయం వెళ్ళిపోయింది కదా. మరి ఇప్పుడు ఒకవేళ ఆ ఒత్తిడి లేకపోతే, రాజకీయపరమైన ఒత్తిడి, సిబిఐ వాళ్ళు ఎందుకు నీకు పిటిషన్ వేరు కోర్టులో, వ్యక్తిగతంగా హాజరు కావాలి, ఆయన హాజరుపరచండి అని చెప్పి ఎందుకు వేయాలి కదా. వేసేటువంటి ఆలోచన ఉందని చెప్పి ఇప్పుడు న్యూస్ వస్తుంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే సిబిఐ వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఏది శుక్రవారం కోర్టుకి హాజరుపరచండి అని చెప్పి
సిబిఐ వాళ్ళు ఆలోచిస్తున్నారు పిటిషన్ వేయడానికి ఆలోచిస్తున్నారంటే ఢిల్లీ పెద్దల నుంచి సంకేతాలు రావాలి వాళ్ళకి, అప్పుడు వేస్తారు పిటిషన్. అప్పుడు వేస్తే అప్పుడు శుక్రవారం ఆయన అటెండ్ అవుతాడు, జగన్మోహన్ రెడ్డి శుక్రవారం అటెండ్ అవుతాడు. ఇప్పుడు రెగ్యులర్ విచారణ కూడా ప్రారంభమైంది కాబట్టి రెగ్యులర్గా కూడా హాజరు కావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడచ్చు మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా. ఓకే, కాబట్టి ఇక్కడ ఢిల్లీ పెద్దలు కనుక రాజకీయ ఒత్తిళ్ల నుంచి తప్పుకుంటే చట్టం తన పని తాను చేసుకోపోయేలాగా చేయగలిగితే జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్ గా జైలుకు పోయేటువంటి అవకాశం ఉంది. ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకు రావాల్సిన అవసరం కూడా ఉంది. కోర్టు కూడా ఆయన రమ్మంటుంది. కానీ దాన్ని కోర్టు రమ్మని చెప్పడానికి వీళ్ళు కోరాలి కదా, సిబిఐ వాళ్ళు కోరాలి. సిబిఐ పిటిషన్ దాఖలు చేయాలి. పిటిషన్ దాఖలు చేస్తే దాని మీద కోర్టు రియాక్ట్ అవుతుంది. అలా కాకుండా పిటిషన్ దాఖలు చేయకుండా కోర్టు అయితే రియాక్ట్ కాదుగా. కాబట్టి సిబిఐ వాళ్ళు పిటిషన్ వేస్తారా లేదా అనే దాని మీద ఈయన శుక్రవారం హాజరవుతారా లేదా అనేది ఆధారపడి ఉంది.